పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒకసారి గాంధీ జయంతి రోజునే దసరా వచ్చింది. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈసారి ఈ అక్టోబర్ 2వ తారీఖు 2025లో గాంధీ జయంతి దసరా ఒకటేసారి వచ్చింది. మరి ఈసారి అయితే మందుబాబులు ముందు జాగ్రత్తగా పడ్డారు. ఒక నెల రోజుల నుంచి చర్చ జరుగుతూ వస్తుంది. గాంధీ జయంతి రోజున వైన్ షాపులు ఉంటాయా ఉండవా, ఎలాగూ మూసేస్తారు ప్రభుత్వం తరఫున అయితే అందరికీ తెలుసు. మరి ఏ నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అని అయితే అందరూ ఎదురు చూస్తారు. ఎప్పటిలాగే ప్రభుత్వం అయితే వైన్ షాపులు అయితే క్లోజ్ చేసేసింది. కానీ మందుబాబులు అయితే ముందుగానే మందు తెచ్చుకొని పెట్టుకున్నారు. దానివల్ల రికార్డు స్థాయిలో ఈసారి తెలంగాణలో మద్యం అమ్మకాలు పెరిగాయి. పోయినసారి అక్టోబర్ నెలలో కంటే ఈసారి 7% ఎక్కువ సేల్స్ వచ్చాయి. ముఖ్యంగా ఏంటంటే ఇదంతా కేవలం డిపో నుంచి వైన్ షాప్ల వరకు వెళ్ళిన స్టాక్ మాత్రమే. అంతకుముందు ఆల్రెడీ వైన్ షాప్లో ఉన్న స్టాకు అది ఇది మొత్తం కలుపుకుంటే ఒక 50% ఎక్కువ సేల్స్ అయ్యాయని అయితే అందరూ అంచనా వేస్తున్నారు. మరి ఆ విధంగా మరి ఎందుకు మందు బాబులు ముందు జాగ్రత్తగా పడ్డారంటే చాలా రీజన్సే ఉన్నాయి. ఒకటి, సెప్టెంబర్ 29వ తారీఖు నుంచి మొదలు పెడితే సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తారీఖు సేల్స్ బాగా పెరిగాయి. ఇక గాంధీ జయంతి రోజు వైన్ షాప్ అయితే క్లోజ్ ఉన్నాయి. ముఖ్యంగా ఇక సెప్టెంబర్ 29వ తారీఖు, సెప్టెంబర్ 30వ తారీఖు అయితే విపరీతంగా సేల్స్ అయ్యాయి. మరి ఎందుకు అలా కొనుక్కున్నారంటే గాంధీ జయంతి రోజు వైన్ షాపులు బంద్ ఉంటాయి, ముందే తెచ్చుకుందాం. ఒక రోజు ముందు కూడా అక్టోబర్ 1వ తారీఖు కూడా ఎలాగూ సేల్ అంటే ఆ రోజు క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని చాలామంది ముందే కొనుక్కున్నారు. ఇక సెప్టెంబర్ 29, సెప్టెంబర్ 30 ఒకసారి నేను మొత్తం అన్ని లెక్కల్లో చూపిస్తా. ఏ విధంగా మందు బాబులు ఈసారి ఎప్పటిలాగానే దిల్ ఖుష్తో ఫుల్ ఖుషి అయి దసరా పండుగను ఎలా జోరుదారు జరుపుకున్నారు. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి ఉన్నా ఒకసారి మనం లెక్కలో చూద్దాం. ఈసారి ఏంటంటే మనకు తెలిసిన విషయమే, 2025 అక్టోబర్ 2 గాంధీ జయంతి దసరా 2 ఒకటేసారి వచ్చినాయి. ఇక మనందరికీ తెలిసిందే చర్చ నెల రోజుల నుంచి జరుగుతుంది. మరి ఆ రోజు వైన్స్ ఉంటాయా ఉండవా అని. ఇక మనోళ్ళు ఏం చేసిరంటే ఇక సెప్టెంబర్ 29, సెప్టెంబర్ 30 ఈరోజు ఇక దాదాపు 270 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు. ఈరోజు 333 కోట్లు. ఇక అక్టోబర్ 1 దాదాపు ఒక 86 కోట్లు. మొత్తం కలిపి ఇవి ఒక 9, 10, 18, 689. ఇక మిగతా అంచనాలు అవి కలిపి 690 కోట్లు పైగా అలా అంటున్నారు. అంటే మిగతా అంతా కలిపి ఇక దాదాపు 700 కోట్లు అంటే పూర్తి లెక్కలు. సో ఇది అన్నమాట మ్యాటర్. ఇక మనం అసలు విషయం మాట్లాడుకుంటే గాంధీ జయంతి దసరా ఒకటేసారి వచ్చింది, చర్చ పెద్ద ఎత్తున నడిచింది. ఇక సెప్టెంబర్ 29వ తారీఖు ముందే, ఎందుకంటే కొంతమంది ముందే బెల్ట్ షాప్ వాళ్ళు ఉంటారు కదా, బెల్ట్ షాప్ వాళ్ళు అంటే ఈ వైన్ షాపులు కాకుండా మిగతా ప్రాంతాల్లో లైసెన్స్ లేకుండా అమ్మే వాళ్ళు ఏం చేశారంటే బ్లాక్లో అయినా అమ్ముకోవచ్చు, ఎలాగైనా బ్లాక్లో ఆ రోజు డబుల్ రేట్ పెట్టి అమ్ముకోవచ్చు అని ముందే అటు వాళ్ళు కూడా బెల్ట్ షాప్ వాళ్ళు కూడా ఎక్కువ స్టాక్ తీసుకెళ్ళిపోయారు. ఇక ఏదైనా ఏమందైనా ఇక బీర్ అయినా విస్కీ రమ్ము ఏది ఎన్ని ఉంటాయి అన్నీ ఇక కేసులు అన్ని డబ్బాలు తీసుకెళ్ళిపోయారు. దానివల్ల కూడా సేల్స్ పెరిగాయి. ఏది 29వ తారీఖు. ఇక 30వ తారీఖు ఎందుకు పెరిగాయంటే 333 కోట్లు రికార్డు స్థాయి ధర ఎందుకు పలికిందంటే, అంటే ఎందుకు కొన్నారంటే సేల్స్ ఎందుకు విక్రయాలు ఎందుకు జరిగాయంటే
ఈ 1వ తారీఖు రష్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి కాబట్టి 1వ తారీఖు రష్ ఎక్కువ ఉంటుంది, ముందే తెచ్చిపెట్టుకుందామని 30వ తారీఖు ఫుల్ కొన్నారు. ఇక మొత్తం కొనేసరికి సేల్స్ పెరిగినాయి. ఇక ఈ అక్టోబర్ 1వ తారీఖు 86 కోట్ల వరకే అయినాయి అన్నమాట సేల్స్. ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుందేమో, జనాలు ఎక్కువ వస్తారు వైన్ షాపుల దగ్గర, ఎందుకు పోయి అంతా వెయిట్ చేయడం ముందే. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ టాపిక్ ఏంది తెలుసా? ఏంటంటే ఎప్పుడు దసరాకి 3-4 బీర్లు 5 బీర్లు తాగేటోడు ఈసారి ఇంటికి కేసు పట్టుకొని వేయండు. ఎందుకంటే ఆ రోజు ఒకవేళ వైన్ షాపులు బంద్ ఉంటాయి కదా, డబుల్ రేటు పెట్టి కొనుక్కోవాలి, ఎందుకో ఇవి సరిపోతే సరిపోవు, ముందు జాగ్రత్త, ఎక్కువ తీసుకొని పెట్టుకుంటే మళ్ళీ ఏ టెన్షన్ ఉండదని అట్లా ఒక ఇంట్లో 2-3 అన్నదమ్ములు ఉన్న వాళ్ళు 2-3 కేసులు తీసుకోవడం, 2 తీసుకోవడం. ఇక ముఖ్యంగా చుట్టాలు వస్తారు, బావలు, వేరే ఊరోళ్ళు అందరూ మన చుట్టాలు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వస్తారు. ఇక వాళ్ళకు కూడా మనం ఎట్లా తాగిపియాలి, వాళ్ళు మనకు తాగిపిస్తారు, మనం వాళ్ళకి పొద్దున వాళ్ళు తాగిపిస్తే సాయంత్రం మనం తాగిపించడు, లేకపోతే కూర్చున్నాక ఇక మాట కూర్చొని మాట్లాడుతూ కూసో బావా నేను తాగిపిస్తా అని మళ్ళా ఇట్లా ఏంది అప్పటికప్పుడు దొరకవు, మళ్ళీ ఎట్లా గాంధీ జయంతి కదా. అందుకని ముందుగా ఎవరాళ్ళు అటు కుటుంబం వాళ్ళు అయితేనేమి బయట ఫ్రెండ్స్ అట్లా ఎవరి కాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు, ఇక ముందే తెచ్చిపెట్టుకునేసరికి 333 కోట్లు రికార్డు. ఇక దాదాపుగా 689-690 కోట్ల దాకా సేల్స్ అయితే, అంటే ఇక 700 కోట్లని పూర్తి అంచనా అయితే వేస్తున్నారు. 700 కోట్లకు పైగా ఈ దసరాకి. అంటే గాంధీ జయంతి ముందే 2వ తారీఖు ఇంకా సేల్స్ కూడా జరగలేదు. ఇక అన్నిటికంటే హైలైట్ మ్యాటర్ ఏంటంటే, ఇక పోయిన సెప్టెంబర్లో 2024 సెప్టెంబర్లో దాదాపు 2800 కోట్లకు పైగా సేల్స్ అయితే 2025 సెప్టెంబర్లో 3000 కోట్లకు పైగా సేల్స్ అయ్యాయి. ఇది రికార్డ్, ఇక ఫుల్ రికార్డ్. ఇక దాదాపు అంటే 7% పెరిగింది. ఇక 7% సేల్స్ పెరిగాయి, 7% పెరిగాయి, రికార్డ్ అనమాట. ఈ విధంగా అందరూ అంటే ముఖ్యంగా ఈ చర్చ ఎక్కువ జరిగింది, అందరిలో చర్చ ఎక్కువ జరిగింది. అటు రాజకీయ పార్టీలో కూడా చర్చ జరిగింది. అటు బీజేపీ పార్టీ వాళ్ళ స్టాండ్ తెలిపింది, కాంగ్రెస్ వాళ్ళ స్టాండ్ తెలిపింది, ఇక బీఆర్ఎస్ వాళ్ళ స్టాండ్ తెలిపింది. ఇక బీజేపీ పార్టీ మేము గాంధీ జయంతిని గౌరవిస్తాము, అదేవిధంగా దసరా పండుగ కూడా జరుపుకుంటాము అని బీజేపీ చెప్పింది. కాంగ్రెస్ ఏమందంటే మేము గాంధీవాదులము, మా పార్టీ పుట్టిందే గాంధీల నుంచి, గాంధీ ఫ్యామిలీ ఇప్పటికీ పార్టీని నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకు మేము తగిన విధంగా గౌరవించుకోవాలి, అది మా ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఆ ఒక్కరోజు కాకపోతే నెక్స్ట్ డే జరుపుకుందాము అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు. ఇక బీఆర్ఎస్ అంటే ఒకప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి. అంటే సంస్కృతి, తెలంగాణ సంస్కృతి మనది, ఖచ్చితంగా ధూమ్ధామ్ ఉండాలి, దసరా మందు తాగాలి, మటన్ తినాలి, ధూమ్ధామ్ ఎంజాయ్ చేయాలి అని వాళ్ళు చెప్పారు. ఇట్లా పార్టీ స్టాండ్లు కూడా వాళ్ళు రాజకీయ నాయకులు చెప్పారంటే అంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక చివరి పాయింట్ ఏంటంటే, మరి గాంధీ జయంతి తర్వాత నెక్స్ట్ రోజు ఏం జరిగింది అని ఒక చర్చ. ఎందుకంటే కొంతమంది నిజంగా గాంధీవాదులు కూడా ఉన్నారు. ఏ విధంగా అయితే అందరు కలిసి పండుగ చేసుకున్నారో అదేవిధంగా గాంధీ అంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు, లేరు అని అయితే చెప్పట్లేదు మనం. వాళ్ళేం చేశారంటే, ఇక గాంధీ దసరా రోజు కామ్గా ఉండి నెక్స్ట్ డే అంటే కొంతమంది ఎవరైతే పిల్లలకు చదువులు చెప్పి లేకపోతే చిన్నప్పటి నుంచి గాంధీజీ మనకు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు అహింసా మార్గంలా అని, అలా కొంతమంది కొన్ని పార్టీ స్టాండ్, కొంతమంది అలాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు అక్టోబర్ 3వ తారీఖు వాళ్ళు మద్యం విక్రయించినట్టు తెలుస్తుంది. మరి ఆ లెక్క అయితే ఇంకా రాలేదు, ఆ లెక్క కూడా త్వరలో వస్తుంది అనుకుంటా. ఈ విధంగా అది కాకుండా హైలైట్ పాయింట్ ఏంటంటే, గాంధీ జయంతి దసరా గురువారం వస్తే శుక్రవారము, అలాగే శనివారము, ఆదివారం, ఇలా 3 రోజులు. ఇక శుక్రవారం ఒకరోజు ఏమో ఆఫీస్కి వెళ్తాంలే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని టెక్కీలు, సాఫ్ట్వేర్లు, కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, మిగతా ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఒకరోజు లీవ్ పెట్టి, లేకపోతే వాళ్ళు కూడా కంప్యూటర్ నుంచే వర్క్ చేసేవాళ్ళు, ల్యాప్టాప్ నుంచి వర్క్ చేసేవాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోము, ఇలా చాలామంది ఇలా ఈ 3 రోజులను ఒక హాలిడేగా మార్చుకొని ఇక సండే వరకు కూడా మద్యం విక్రయాలు ఫుల్గా ఉంటాయి తెలంగాణలోనైతే అందరూ అంచనా వేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి దసరా రోజు హాలిడే వచ్చిన దసరా రోజు హాలిడే, దసరా రోజే గాంధీ జయంతి, దసరా రోజే వైన్ షాపులు బంద్ ఉన్నా కూడా రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయంటే ఒక
ఎందుకంటే మధ్యలో వచ్చింది, గురువారం వచ్చింది. అటు పైన చూసుకుంటే సోమ మంగళ బుధ, ఇటు కిందికి చూసుకుంటే శుక్ర శని ఆది, గురువారం రావడంతో అన్ని రకాలుగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి, మద్యం వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఆదాయం ఎక్కువగా వస్తుందని అయితే అందరూ అంచనాలు వేస్తున్నారు. ఈసారి ఏదేమైనా దసరా పండుగ ఆదివారం దాకా కొనసాగనుంది. గాంధీ జయంతి పేరు మీద ఎవరూ బాధపడలేదు. ఆ రోజు హాలిడే వచ్చిన అంటే వైన్ షాపులు ఓపెన్ కాలేకపోయినా అని అయితే అందరూ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఆ ఆదాయం ఏ విధంగా అంటే అందరూ ఆనందానికే మా పండుగ జరుపుకుంటారు కాబట్టి ఆదాయానికి వచ్చి మంచి మంచి సంక్షేమ పథకాలు చేపట్టాలి. ఇలాంటి ఆదాయం ప్రభుత్వానికి ఇంకా ఎక్కువగా వచ్చి అని అయితే అందరం కోరుకుందాం.